హలో! వెల్కమ్ టు గీతికా భాస్కరం. ఈరోజు 'కుబేర' మూవీలోని కింగ్ నాగార్జునని ఇంట్రొడ్యూస్ చేసిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ గురించి మాట్లాడుకుందాం. మొన్న 'కుబేర' నుండి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఇంపార్టెంట్ సీన్స్ అన్ని ముంబైలో షూటింగ్ జరుగుతున్నాయని ప్రొడక్షన్ టీమ్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఫస్ట్ లుక్ గురించి మాట్లాడాలంటే, డీఎస్‌పీ గారి బీజీఎం అందులో చాలా హైలైట్ అయింది. మంచి ఇంటెన్స్ వైబ్‌ని క్రియేట్ చేసింది. నాగార్జున గారి లుక్స్ కూడా చాలా సటిల్‌గా, జెంటిల్‌గా, వింటేజ్ వైబ్స్ ఇస్తూ ఉన్నాయి. ఆయన వే ఆఫ్ డ్రెస్సింగ్ ఈస్ జస్ట్ సో జెంటిల్, ఇంకా చిల్ వైబ్స్ వస్తున్నాయి. స్పెక్స్‌ని అడ్జస్ట్ చేసుకోవడం అండ్ చేతిలో అంబ్రెల్లా పట్టుకోవడం, ఇట్ ఈస్ జస్ట్ సూపర్ ఇంట్రో అనిపించిందండి. ఫస్ట్ లుక్ గ్లిమ్స్ గురించి ఇంకా చెప్పాలంటే, జోరున వర్షంలో ఒక కంటైనర్ నిండా డబ్బులుంటే, అక్కడి నుంచి ఆయన ముందుకొస్తుంటారు. ఒక కంటైనర్ నుంచి వచ్చి పడిన మనీ నోట్‌ని వర్షంలో తడవడం చూసి, తన పర్స్‌లో నుండి డబ్బులు తీసి, దాని బదులుగా పెట్టేసి వెళ్ళిపోతాడు. అంటే ఆ మనీ నోట్‌ని రిప్లేస్ చేసి వెళ్ళిపోతాడు. ఈ సీన్ ప్రకారం ఆ కంటైనర్‌లోని డబ్బులు అస్సలు తాకకూడదు. ఇంకా ఆ మనీ నోట్స్ చాలా ఫ్రెష్‌గా ఉండాలి అని నాగార్జున గారి ఉద్దేశం అయుంటుందా? నాకొద్దురా బాబు ఈ డబ్బులు అని ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా? నాకెందుకో నాగార్జున గారు ఈ మూవీలో ఒక యాంటాగనిస్ట్ సీరియస్ రోల్ ప్లే చేస్తున్నారేమో అనిపిస్తుంది. అండ్ ఐ హోప్ ఆయన రోల్ అంత బావుండాలని. ఒకవేళ ఇది నిజమైతే గనక ధనుష్ ఇంకా నాగార్జున గారి ఫేస్ ఆఫ్ సూపర్‌గా కనబడుతుంది. చూద్దాం శేఖర్ కమ్ల గారు ఏం ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటిదాకా వచ్చిన అప్డేట్స్ అయితే ఈ మూవీ మీద ఇంట్రెస్ట్‌ని నాకు బాగా పెంచేస్తున్నాయి. అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాను నేను ఈ మూవీతో. మీకెలా అనిపించింది ఈ ఫస్ట్ లుక్? అండ్ అసలు 'కుబేర' పోస్టర్ గూడా అంత అట్రాక్టింగ్‌గా అనిపిస్తుంది నాకు. మీరు ఈ 'కుబేరా'కి సంబంధించి ఏమనుకుంటున్నారని కామెంట్స్‌లో తెలియజేయండి. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హావ్ ఎ గ్రేట్ టైమ్.